ఇప్పుడు మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా సీనియర్ జర్నలిస్టు గుట్టన్న దగ్గర ఉన్నా. అన్న నమస్తే అన్న, బాగున్నారు? బాగుంది అన్న, ఈ మధ్య కాలంలో కొంతమంది న్యూ జనరేషన్ జర్నలిస్టులు కూడా వస్తూ ఉన్నారు. మీరు సీనియర్గా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అసలు జర్నలిస్ట్గా రావడానికి ప్రధాన కారణం ఏంది? మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క కుటుంబ నేపథ్యం ఒక్క నిమిషంలో. నా పేరు మధ్యాహ్నం గుట్టయ్య, మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామం. అయితే నేను జర్నలిస్టుగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సామాజిక స్పృహ ఉంది నాకు. అంటే ప్రజలకు ఎంతో కొంత మన వంతుగా చేయాలన్నటువంటి దానికి ఎంచుకున్నప్పుడు జర్నలిజం వృత్తి కూడా ఒక పవిత్రమైంది, అది ఉపయోగపడుద్ది ప్రజలకనే దాంతో నేను ఈ వృత్తి వైపు వచ్చిన. ఇంకోటి ఏంటంటే నేను జనరల్గా ఏంటంటే ఎడ్యుకేటెడ్, నేను బిఏ బీఈడి చేసిన. నేను తర్వాత మాకు ప్రైవేట్ స్కూల్ ఉన్నది. దాంతో ఎంతో కొంత నేను నా కుటుంబం సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటూనే సమాజాన్ని ఎంతో కొంత ఉపయోగపడాలనే దాంతో ఈ జర్నలిజం వృత్తి ఎంచుకొని ఆ మేరకు నేను ఈ జర్నలిజం వృత్తిలో అనేకమైనటువంటి విషయాలు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు, ప్రభుత్వ వెలుగులో తీసుకోవడంలో నేను విజయవంతమైన అట్లా అనేక సమస్యల పరిష్కారాన్ని కూడా నేను చూపించగలిగిన. అది ప్రధానంగా ఓ ప్రజాప్రతినిధి మరొక రూపంలో కంటే కూడా ఈ జర్నలిజం వృత్తి ద్వారా అనేక సమస్యల పరిష్కారం చూపించడానికి మార్గం అయితే ఉన్నది. అందుకని నేను ఇటువైపు రావడానికి ప్రధాన కారణం అయింది. సో మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్, కొత్త జనరేషన్లో న్యూ రిపోర్టర్స్గా జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు అర్హత ఎంత ఉండాలి, వాళ్ళ క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, దాని మీద ఒక 2 నిమిషాలు. జర్నలిజం వృత్తిలో రావడానికి ప్రభుత్వం సంబంధించినటువంటి దాంట్లో కొన్ని నిబంధనలు, మినిమం డిగ్రీ ఉండాలనేది కూడా పెట్టారు. అది తర్వాత జర్నలిజం చేసి ఉండాలని చెప్పారు. తర్వాత సమాజం పైన అవగాహన ఉండాలి మనకు. ముందు ఆ జర్నలిస్ట్ అనే వచ్చేతన వరకు కూడా సమాజం పైన కొంత అవగాహన ఉంటే మాత్రమే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, అంటే తన దృష్టిలో తీసుకొచ్చి ప్రజల విషయాలను వెలువరించడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి సంబంధించిన ఇటీవల ఉన్నటువంటి మేనేజ్మెంట్లు అంటే కూడా వాళ్ళు సంబంధించిన దాంట్లో జర్నలిజం వృత్తికి సంబంధించి కాకుండా కొన్ని యాజమాన్యాలు మాకు సంబంధించినటువంటి ఎకనామిక్గా ఉపయోగపడితే చాలానే వృత్తిలోకి తీసుకొస్తాను. ఆ విధానం సరైనది కాదు. ఇప్పటికైనా యజమాన్యాలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ సంబంధించిన దాంట్లో కూడా జర్నలిస్ట్ అనే అతనికి కొన్ని కనీస అర్హతలు ఉండే విధంగా తీసుకొని అతన్ని ఆ వృత్తిలో నైపుణ్యత పెంచే విధంగా వాళ్ళు కూడా రాజకీయ శిక్షణ తరగతులు ఇచ్చి ఆ విధంగా నైపుణ్యం చేయగలిగితే జర్నలిజం వృత్తి అనేది పవిత్రమైంది. దీనివల్ల అనేక సమస్యలు కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ఉన్న యాజమాన్యాలు ఆలోచించాలని కోరుతున్నాను. సార్, ఇంకోటి ఏంటంటే జర్నలిస్టులుగా వస్తున్నారు, వాళ్ళ అవసరాల కోసం కొందరు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు జర్నలిజం చేయడానికి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజాప్రతినిధులతో ఎలా మాట్లాడాలి, సమాజంలో ఎలా ఉండాలి, దాని మీద ఒక్క నిమిషం. జర్నలిజం సంబంధించిన దాంట్లో వృత్తిలో కూడా గతంకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. గతంలో జర్నలిస్టులు అనే అతను కూడా తనకు సంబంధించిన దాంట్లో కూడా ఏమైనా ఆ సమస్య ఉన్నాడు ఆడికిపోయేవాడు, పోయి ఆ సమస్యను తెలుసుకొని ఆ విధంగా తన పత్రికల్లో రాయటం వల్ల ఆ ప్రభుత్వం చూసేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమైందంటే జర్నలిజం కూడా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు అంటే వ్యాపారం అయిపోయిన తర్వాత ఏమైంది, వ్యాపారం జరబడిన తర్వాత లాభాలు చూస్తుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకు లాభాలే ప్రధానమైనవి కాబట్టి ఆ లాభాల వైపే చూస్తాడు. ఆ రిపోర్టర్ కూడా ఏ మేరకు నా లాభం చేకూరుస్తాడని చూస్తాడు తప్ప ఆ రిపోర్టరు ఏ మేరకు ప్రజా సమస్యల్ని పరిష్కరించగలుగుతాడు, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకోగలుగుతాడు, వాటిని అనుసంధానం ఏం చేయగలుగుతాడు, ఆ ప్రజాప్రతినిధి దృష్టి ఎలా చెప్పగలుగుతాడు అనే విషయానికంటే వాళ్ళకున్న వ్యక్తిగత లాభాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువల్లనే జర్నలిజం వృత్తి కూడా కొంచెం దెబ్బతినే పరిస్థితి అవపడుతుంది. ఆ విధానానికి పరిష్కరించి ఆ విధానాన్ని స్వచ్ఛపడాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు అందరూ కూడా ఆ వైపే ఉన్నారు. అది నిరోధించాలంటే మన అందరం ఉన్న జర్నలిస్టులు అందరం కూడా ఒక అభిప్రాయానికి రావచ్చు. అందరం కూడా జర్నలిస్టు వృత్తిలో ఉన్న వాళ్ళం కూడా మనమే నిబంధనలు విధించుకుంటే తప్ప ఇది పరిష్కారం పరిస్థితి అవ్వట్లేదు. సార్, పూర్తిగా చూస్తూ ఉంటే జర్నలిస్టుల మధ్యలో కొద్దిగా చూసి చూడనట్టుగా కొన్ని ఘర్షణలు ఏర్పడతా ఉన్నాయి. సీనియర్ జూనియర్ అనే ఒక భేదం లేకుండా వెళ్ళిపోతా ఉంది. అసలు ఇది ఎక్కడ లోపం ఉంది? లోపం ఎక్కడుంది అసలు? జర్నలిజం వృత్తికి ఏం చెప్తున్నా, దాంట్లో వృత్తి ఏమైతుందంటే మనకు సంబంధించిన ఒక ఎథిక్స్ ఉంటాయి మనకు. ఆ ఈటిని అమలు చేయకపోవడం వల్ల ఇప్పుడు మన జర్నలిస్ట్ మధ్యన జూనియర్ సీనియర్ విషయం వస్తుంది. ఇంకోటి ఏంటి, జర్నలిజం వృత్తిలో వచ్చేవాడికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలని కనుక అమలు చేయగలిగితే జూనియర్ సీనియర్స్ ఏం రావు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు జర్నలిస్టులు అందరూ కూడా ఆ సంబంధించిన దాంట్లో ఎవరు వస్తారు, వాళ్ళకు అనేక మంది అర్హత లేని వాళ్ళు కూడా జర్నలిస్టులుగా వస్తారు. వాళ్ళు మరి వచ్చినటువంటి వాళ్ళని ఎవరు చూస్తారు? యాజమాన్యం చూస్తుంది, మనం చూడటం కాదు. యాజమాన్యం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది. మనకు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందంటే వాళ్ళ లాభాలకు సంబంధించి ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పేపర్ యాజమాన్యం ఉన్నాయి కూడా, ఉన్నటువంటి ప్రధాన దినపత్రికలన్నీ కూడా ఎలా ఉన్నాయి,
వాళ్ళు ప్రజలకు సంబంధించిన విషయాలు విలువ చేయడం అనేది ఒక పార్ట్ ఉంటే వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఇవాళ యాజమాన్యానికి లోపడే ఇవాళ రిపోర్టర్ తన కళని ప్రచురించాల్సి వస్తుంది. ఎందుకనంటే మీరు చూడండి, ఇప్పుడు ఏముంది అనేక పత్రికలు చూడండి, మీరు ప్రతి పత్రిక ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుంది. అవును. మరి అసలు మన జర్నలిస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుంది? ఆ పత్రిక యాజమాన్యం ఏం చెప్తుంది అంటే నువ్వు ఈ పద్ధతుల్లో వార్తలు అని చెప్తుంది. అవును. కానీ మనం ఏదైతే ఆ రాత్రిలో దానికి అనుకూలంగా రాయాలి, లేకపోతే వదులుకొని మనం సొంతంగా ఒక చిన్న పత్రికలను పెట్టుకొని మనం నడిపించాలి తప్ప మరి వేరే మార్గం అవ్వట్ల. మనం అందులో చేయదలుచుకుంటే ఆ యాజమాన్యానికి అనుకూలంగానే రాయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్కసారి విచిత్రం అనిపిస్తుంది. మనకు తెలంగాణ ఉద్యమం చూసుకున్నప్పుడు ఏమైందంటే యాజమాన్యాలన్నీ కూడా ఆంధ్ర పేపర్లో ఉన్న యాజమాన్యాలు, కానీ రిపోర్టర్లు అందరం కూడా తెలంగాణ వాళ్ళ మనం. అందుకే మనకు నినాదం ఇచ్చినాం, తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసం అని మనం ఇచ్చినాం మనం. అంటే అప్పుడు ఏమైంది, అది మనకు అనేక యాజమాన్యాలు ఏమున్నప్పుడు కూడా మన అందరం కలిసి ఏం చేసినామంటే తెలంగాణ కోసం వార్త రాసినాం మన జిల్లా ఎడిషన్లో. కానీ యాజమాన్యాలు ఎంత టైర్ చేసినా కానీ మనని ధిక్కరించలేని పరిస్థితి. ఎందుకంటే మనం పోతే ఇంకోటి మనోడు వస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితికి వచ్చారు. అట్లాంటి సంఘటనలు కొన్ని ఉంటాయి మనకు. అదొక మనకు గుర్తుండే సంఘటన. మన తెలంగాణ ఉద్యమంలో మనం బాగా గుర్తుపెట్టుకునే సంఘటన అట్లా కొన్ని ఉంటాయి మనకు. కానీ మెజార్టీ ఉండడం ఏంటంటే యాజమాన్యాన్ని కూడా పాలక వర్గాలకు పాలక వర్గాన్ని ఆ పాలక అనుకూలంగా ఉండడం వల్ల మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఒకటి చిన్న సమస్య ఏర్పడుతుంది సార్. ఏదైనా కూడా హుందాతనం ఉండి ఒక మంచి బట్టలు వేసుకుని ఒక కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాడిని ఎక్కువగా టీవీ ఛానళ్ళు పెద్ద పేపర్లు రాస్తున్నాయని కొన్ని వార్తలు కూడా మనం చూసిన పరిస్థితి, కొందరు బాధలు కూడా విన్నాము. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటి మనం ఏదైనా కూడా జర్నలిజం అనేది ఏది కూడా మనం ఈ సమాజానికి అతీతం కాదు. మనం ఈ సమాజం అనేది ఏదుందో ఈ సమాజం ఉన్నటువంటి దాంట్లో కూడా 100కి 80% ఉన్న ప్రజల కోసం అంటే 100కి 20% ఉన్న ప్రజల కోసం ఈ పాలకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రజల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వాళ్ళ ప్రజలకు ఇచ్చినప్పుడు మీడియా కూడా ఏమవుతుంది, మీడియా కూడా మొత్తం టోటల్గా ఏమవుతుందంటే ఉన్నత వర్గాల కొమ్ము కాసే పరిస్థితి ఉంది తప్ప పేద ప్రజల పక్షాన లేదు అది. కానీ పేద ప్రజల పక్షాలు లేకపోయినప్పటికీ కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఉన్నటువంటి పేపర్ తన ఉనికిని కాపాడుకోవడం, కొన్నిసార్లు వాస్తవ విషయాలు రాస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకుంటున్నారు. ఆ ఉనికిని ఎందుకు కాపాడుకోవాలని అసలు కనుక పూర్తిగా విలువ పడుతుంది. అంటే పూర్తిగా వన్ సైడ్ కాకుండా కొంత బ్యాలెన్స్ ఉన్నట్టుగా నటిస్తారు.